హలో నమస్తే. నేను మా ఫ్రెండ్ అలా బండి మీద వెళ్తుంటే ఇలా చెరువులో అయితే చేపలైతే ఎగరడం అయితే కనిపించింది. సో ఏంట్రా బాబు ఇలా ఎగురుతున్నాయని చెప్పి అలా బండి దిగి చూస్తే ఇక్కడైతే మనోళ్ళైతే వలేసి చెరువులో చేపలైతే పడుతున్నారనమాట. ఈ చేపలు వచ్చేసి చాలా అంటే చాలా పెద్ద పెద్ద చెరువు చేపలని చెప్పాలి. ఎందుకంటే చాలా అంటే చాలా కష్టపడి అయితే మనోళ్ళైతే పట్టారు. అది పట్టిన తర్వాత ఎన్ని చేపలైతే ఉన్నాయన్నది కూడా మీరైతే ఈ వీడియో అయితే క్లారిటీగా అయితే చూడండి. అండ్ దయచేసి ఈ వీడియోని ఎవరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఎండ్ వరకు కూడా మొత్తం అంతా కూడా మీకు అయితే మంచి మంచి చేపలు అయితే మీరైతే ఇప్పుడు చూస్తారనమాట. అండ్ ఇంకా ఎవరైతే మన ఛానల్కి వచ్చి కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఫాస్ట్గా అయితే ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం. అండ్ వీడియోకి వచ్చేసి లైక్ అయితే చేయండి. అండ్ మన వాళ్ళు అయితే మార్నింగ్ అయితే వల అయితే వేసారు. వల అయితే వేసిన తర్వాత ఇక్కడైతే చేపలు అయితే దగ్గరగా అయితే చేర్చారనమాట. అవన్నీ కూడా మనకైతే చిన్న చిన్న వలలాగా ఉంటాయి, సంచుల్లాగా. ఆ సంచుల్లోకి అయితే వాళ్ళైతే మార్చుకోవాలన్నమాట. ఎందుకంటే అంత వల బయటికి రాదు కాబట్టి సో చిన్న చిన్న వలతో అయితే మట్టికి మన వాళ్ళు అయితే బయటికి అయితే తెస్తారు. సో అది చూడండి, ఇదిగో తాడు ఉంది కదా, ఈ తాడైతే కట్టి మన వాళ్ళు అయితే బయటికి అయితే తెస్తారనమాట వాళ్ళని. అదంతా కూడా సేకరించి ఒక తొట్టులాగా ఉంటాయి, ఆ తొట్టుల దగ్గర అయితే వేస్తారు. సో మనకి ఇవన్నీ వచ్చేసి చాలా అంటే చాలా తక్కువ రేటుకి అయితే పడతాయి అన్నమాట. సో చేపలన్నీ కూడా మనకి ఎక్కడైనా ఇంటికి పట్టుకెళ్ళాలనుకున్నా సరే మనం కేజీల లెక్కన అయితే తీసుకొచ్చేది. ఇక్కడ చూసుకున్నట్లయితే చెప్పాను కదా ఇందాక చిన్న సైజు వల్ల అని చెప్పి, ఇదేనమాట. దీన్ని అయితే మన వాళ్ళు అయితే కర్రకి చూడండి ఎలా ముడేస్తున్నారో. ఇది వచ్చేసి జారిముడి అనమాట. గట్టిగా కాకుండా లూజ్గా అయితే ఉంటుంది. మనమైతే ఒకసారి ఇలాగ అన్నట్లయితే వెంటనే కర్రతో పాటు ఊడొచ్చేస్తుంది అనమాట అది. ఎందుకంటే సింపుల్గా అయిపోవాలి కాబట్టి ముడి అన్నది. ఇప్పుడైతే మన వాళ్ళు అయితే దాన్ని అయితే కర్రతో రెండు భుజాల మీద అయితే పట్టుకుని ఇద్దరైతే వెళ్తున్నారు. సో చాలా అంటే చాలా బరువు ఉంటుంది. అది మనం చూడడానికి చాలా చిన్నగా ఉన్నది. కానీ ఇప్పుడు ఇవన్నీ పట్టుకెళ్ళి ఈ తొట్లు ఉన్నాయి కదా, సో చూడండి ఎన్ని చేపలు అయితే ఉన్నాయో. అన్నీ కూడా మనకైతే ఫ్రెష్గా అయితే ఉంటాయి. ఏది కూడా ఇందులో చచ్చిపోయిన చేప అయితే ఏది ఉండదు అనమాట. అన్నీ కూడా ఫ్రెష్ చేపలు అయితే మనకైతే ఇక్కడైతే దొరుకుతాయి. మీరు ఎవరైనా సరే ఇలాగ వెళ్ళినప్పుడు కొనుక్కోవాలన్నా కూడా కొనుక్కోవచ్చు అనమాట. చెప్పాను కదా, సో ఇవి వచ్చేసి మనకి కేజీల లెక్కన అమ్ముతారు. అండ్ ఇది వచ్చేసి మనకి మార్కెట్కి కూడా ఎక్స్పోర్ట్ అయితే అవుతాయి అనమాట. సో మంచి మంచి చేపలు ఇందులో వచ్చేసి చాలా టేస్టీ చేపలు అయితే ఉన్నాయి. మనకి వచ్చేసి ప్రజెంట్ డేస్లో చెరువు చేపలు అయితే చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఎందుకంటే ఇవైతే మనకి సెపరేట్గా మేత అయితే వేసి మేపుతారు కాబట్టి చాలా బెస్ట్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి తక్కువ రేటుకి కూడా వస్తాయి అనమాట. కేజీ వచ్చేసి ఒక 100-150లో కూడా దొరికేస్తుంది ఇది చేప. అలాగే మనకి ఇది చెరువు చేపల్లో మంచి ప్రోటీన్స్ ఉంటాయి. చెరువు చేపలు అంటే మీకు ఎంతమందికి ఇష్టమో కింద అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఛానల్కి వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసినట్లయితే ఛానల్ అయితే మంచిగా రీచ్ అవుతుంది. అండ్ మనం ఇంకా ఎక్కువ దూరం జర్నీ చేయాలి కాబట్టి సో మీరందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. లవ్ యూ ఆల్, టేక్ కేర్. బట్టలు మాట్లాడుతుంది ఎందుకని